వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపేట ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మష్రత్ అలీ. ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి ఎట్లా నడుస్తుంది దాని అంటే, ఏమున్నదన్న ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా, 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మష్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇలా ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ బతుకుని ఆగం చేసారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునేం అద్దంటలేం. నువ్వు పెట్టు, ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు. నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి. ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నిన్ను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి, గంతే. ఏం కట్టినా గూలగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి.